హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీరామనవమి రోజు ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందామండి. ఉదయం త్వరగా నిద్రలేచి స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని అలంకరించుకొని మామిడి తోరణం కట్టి కల్లాపు జల్లి ముగ్గు వేసుకోవాలి. వీటన్నిటి పరమార్థం ఏమిటంటే రాముల వారిని ఆహ్వానించే ముందు మన ఇల్లు కూడా అయోధ్యలా పవిత్రంగా ఉండాలి అని. ముందుగా శ్రీరామ పరివారాన్ని పూజ చేయాలండి. పూజలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి ఉన్న ఫోటో లేదా విగ్రహం ఉంటే చాలా మంచిది. ఇప్పుడు పూజా సామాగ్రి తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, తులసి దళాలు, దీపం, అగరబత్తి, అలానే కర్పూరం అండి. శ్రీరామచంద్రుల వారికి తులసి దళాలంటే చాలా ప్రీతి అండి. శ్రీరామనవమి రోజు ముఖ్యంగా పానకం, వడపప్పు, చలిమిడి, పాయసం, పండ్లు ఉండేలా చూసుకోవాలి మీ వీలుని బట్టి. కాని పానకం, వడపప్పు తప్పనిసరి అని చెప్పవచ్చండి. ఇప్పుడు ఈ నైవేద్యాల అర్థం తెలుసుకుందాం. పానకంలో బెల్లం నీరు, యాలకలు, మిరియాలు కలుపుతాం. దాని అర్థం జీవితంలో కష్టాలు ఉన్నా భక్తి వాటిని తీయగా మార్చగలదనే సూచన. అలానే వడపప్పు అంటే నానపెట్టిన పెసరపప్పు. అర్థం సాత్వికత, సరళత, పవిత్రత. ఎందుకు ఇవే అంటే శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే సాత్వికమైన నైవేద్యం సమర్పిస్తారు. నవమి నాడు మధ్యాహ్న పూజ చాలా ముఖ్యమైనదండి. శ్రీరాముల వారు మధ్యాహ్న సమయంలో జన్మించారని విశ్వాసం. అందుకే మధ్యాహ్నం పూజ చేయాలి, గంట మోగించాలి, మంగళహారతి ఇవ్వాలి, జై శ్రీరామ్ అని భక్తితో పిలవాలి, రామ జన్మ ఘట్టాన్ని స్మరించాలి. ఇది నవమి నాడు అత్యంత పవిత్రమైన సమయం అండి. అలానే రామనామ జపం చేయడం అత్యంత శక్తివంతమైనది. ఈ రోజు తప్పనిసరిగా చెప్పవలసిన ముఖ్యమైన నామాలు ఇప్పుడు చూద్దామండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, లేదా ఓం శ్రీ రామాయ నమః, లేదా జై శ్రీరామ్. ఎన్నిసార్లు అంటే 11 సార్లు, లేదా 27 సార్లు, లేదా 54 సార్లు, లేదా 108 సార్లు అండి. ఎందుకు అంటే రామనామంలో అపారమైన శక్తి ఉంది. పురాణాలలో కూడా శివుడే రామనామ మహిమను గొప్పగా కొనియాడినట్టు చెప్పబడింది. అలానే రామాయణం చదవాలి లేదా వినాలి. శ్రీరామనవమి రోజు బాలకాండం అనగా శ్రీరామ జననం, లేదా సుందరకాండ, లేదా శ్రీరామ రక్షా స్తోత్రం, లేదా రామ అష్టోత్రం, లేదా హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం చాలా శుభప్రదం. టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం శ్రీరామ జనన ఘట్టం లేదా రామనామ జపం చేస్తే కూడా చాలా మంచిదండి. మరియు సీతారాముల కళ్యాణం చూడాలి. చాలా ఆలయాలలో శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం చూడడం వల్ల దాంపత్య సౌఖ్యం, కుటుంబ శాంతి, ఇంట్లో ఐక్యత, సంతాన శుభం, గృహ శుభం కలుగుతుందని విశ్వాసం అండి. దీనిలో లోతైన అర్థం చూస్తే సీత అంటే శక్తి, రామ అంటే ధర్మం. సీతారాముల కళ్యాణం అంటే జీవితంలో ప్రేమ, ధర్మం కలిసిపోవడం. అలానే ఈరోజు ఉపవాసం చేయవచ్చండి. ఆరోగ్యం, భక్తి, శక్తిని బట్టి పూర్తి ఉపవాసం ఆచరించవచ్చు, లేదా పళ్ళు, పండ్లు మాత్రమే తీసుకుంటూ చేయవచ్చు, లేదా ఒకసారి సాత్విక భోజనం చేయవచ్చు. ఎందుకు ఉపవాసం అంటే శరీరాన్ని నియంత్రించి మనసును భగవంతుడిపై నిలబెట్టడానికి. ఈ రోజు దానం చేయాలండి. ఇది చాలా గొప్పది. శ్రీరామనవమి రోజు పానకం పంచడం, వడపప్పు పంచడం, నీళ్లు పెట్టడం, అన్నదానం, పండ్లు పంచడం, ఆలయంలో సేవ చేయడం ఇవి చాలా పుణ్యప్రదమైనవండి. ఎందుకు అంటే రామభక్తి అంటే కేవలం పూజ కాదు, కరుణ కూడా. ఇప్పుడు శ్రీరామనవమి రోజు చెయ్యకూడనివి తెలుసుకుందామండి. ఈ రోజు కింది వాటిని తప్పించాలి. కోపం, అబద్ధం, తిట్లు, గొడవలు, మాంసాహారం, మద్యం, ఇతరులను బాధించడం. ఎందుకంటే రామతత్వం అంటే శాంతి, మర్యాద, సత్యం, ధర్మం. కావున పై వాటిని చెయ్యకూడదండి. శ్రీరాముడు ఎందుకు మనిషిగా పుట్టాడు అని చాలా మంది అడుగుతారు. భగవంతుడిగా అయితే నేరుగా రావణాసుడిని సంహరించొచ్చు కదా, ఎందుకు మనిషిగా పుట్టాడు అని. దీనికి సమాధానం భగవంతుడు కేవలం శత్రువుని సంహరించడానికి రాలేదు, మనిషి ఎలా జీవించాలో చూపించడానికి వచ్చాడు. శ్రీరాముడు తన జీవితం ద్వారా నేర్పింది కష్టం వచ్చినా నిలబడాలి, బాధ వచ్చిన ధర్మం వదలకూడదు, మనసు విరిగిన కర్తవ్యం మర్చిపోకూడదు, శక్తి ఉన్న అహంకారం ఉండకూడదు, గెలిచిన వినయం ఉండాలి, ఓడిన నీతి ఉండాలి. అందుకే శ్రీరాముడు దేవుడు మాత్రమే కాదు, జీవించే విధానం. ఒక వాక్యంలో శ్రీరామనవమి అర్థం, అలానే ఎందుకు జరుపుకుంటాము అని చెప్పాలంటే అయోధ్యలో శ్రీరాముడు పుట్టినందుకే కాదు, మన జీవితంలో కూడా ధర్మం పుట్టాలి, సత్యం నిలవాలి, కుటుంబంలో ప్రేమ ఉండాలి, మనసులో భక్తి పెరగాలి అని. ఈ రోజు పానకం పెట్టడం గొప్ప పూజే. కానీ నిజమైన పూజ ఏమిటంటే ఒక్కసారి అయినా హృదయపూర్వకంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని పిలవడం.